మనము ఆర్గానిక్‌గా ఇలా న్యాచురల్‌గా పండించుకొని కూరగాయలు, అలాగే ఆకుకూరలు అన్నీ ఇలా పండించుకొని తింటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తదో కదా! లైక్ ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే మనము ఇలా కూరగాయలు పండించుకోవడం కంటే షాప్‌లో నుండి తెచ్చుకొని చేసేసుకుంటే సరిపోద్ది అనేసి ఆలోచన ఉంటది మనకి. బట్ ఏంటంటే మనం హెల్తీగా ఉండాలంటే, మన లైఫ్ స్టైల్ బావుండాలి అంటే కొన్ని అయినా మనం పాటిస్తే బాగుంటుందనిపిస్తది. సో, అలాంటి వాటిలల్లో ఇలా కూరగాయలు కూడా అన్నీ మనం ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు మేము ఒక 2 ఇయర్స్ నుండి చేస్తున్నాం ఇది. మనం ఏంటంటే బ్యాక్ యార్డ్‌లో ఏదైనా చెట్టుకి, ఏదైనా ప్లాంట్‌కి ఏదైనా పురుగొచ్చేసింది, పాడవుతుంది, పురుగు పాడు చేస్తుంది, వెజిటబుల్స్ రాకుండా అనేసి అనిపిస్తే మనము ఈ పెస్టిసైడ్స్ ఆలోచన అసలు రాదండి. ఏదో ఒక పెస్టిసైడ్స్ వేసి వాటిని బ్యాక్ తీసుకొద్దాం ప్లాంట్స్‌ని అనే ఆలోచన నాకైతే అస్సలు రాదు మాకు. ఎందుకంటే న్యాచురల్‌గా ఎలా దాన్ని రిజాల్వ్ చేద్దాము, ఎలా వాటిని బ్యాక్ తీసుకొద్దాము, ఆర్గానిక్‌గా ఏం చేద్దాము అనేసి ఆలోచిస్తాం కానీ ఇలా పెస్టిసైడ్స్ వేయాలి అనే ఆలోచన రాదు. అదే మనం బయట నుండి కొనేటప్పుడు అమ్మేవాళ్ళు అలా ఆలోచించరు కదా! ఏదైనా అంటే కొంతమంది ఉంటారు ఆర్గానిక్‌గా చేసేవాళ్ళు, కానీ చాలా వరకైతే ఇప్పుడు ఏం చేద్దాము, ఏం చేస్తే ఏ పెస్టిసైడ్స్ వేస్తే పోతాయి అనేసి పెస్టిసైడ్స్ తీసుకొస్తారు, వేసేస్తారు కదా! మళ్ళీ ఆ తీసుకొచ్చిన కూరగాయలని మనము వెజిటబుల్ వాష్ చేసే లిక్విడ్స్‌లో మళ్ళీ పోస్తాము. సో, అలా కాకుండా వీలైనంత వరకు మనం ఇంట్లోనే పండించుకునేలాగా న్యాచురల్‌గా, ఆర్గానిక్‌గా చేసుకుందాము. ఇంకా కుదరకపోతే ఇంకా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. కుదిరితే మాత్రం తప్పకుండా ట్రై